ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి గురించి ఒక కీలకమైన విషయాన్ని మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. నిజానికి ఆమె మీద అవినీతి ఆరోపణలు లేకపోయి ఉండుంటే, ఆమె జైలుకెళ్ళే పరిస్థితి రాకపోయి ఉండుంటే, ఆమెను ప్రభుత్వం సస్పెండ్ చేసే పరిస్థితి లేకపోయి ఉండుంటే, ఇలా ఆమెకు రోల్ మోడల్గా ఉండేవాళ్ళు. 22 ఏళ్లకే ఐఏఎస్ సాధించినటువంటి ఘనత ఆమెకుంది. 22 ఏళ్లకే. నిజానికి ఐఏఎస్ ఐపీఎస్ సాధించడం అనేది ఒక పెద్ద తపస్సు. ఆ తపస్సుని 22 ఏళ్ళకే కంప్లీట్ చేసింది ఆవిడ. తెలుగు వాళ్ళందరికీ నిజానికి ఆమె ఒక గర్వకారణం అయి ఉండాలి. కానీ ఆమె కెరియర్ని ఆమె పాడు చేసుకుంది. ఆమె కెరియర్ పాడు కావటానికి బీజాలు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పడ్డాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సమయంలో మైనింగ్ శాఖకి సెక్రటరీగా శ్రీలక్ష్మి గారు ఉన్నారు. అప్పుడే మైనింగ్ శాఖలో అనేక అక్రమాలు జరిగాయి. గాడి జనార్దన్ రెడ్డి కంపెనీలకు అనంతపురం జిల్లా ఓబులాపురం మైన్స్ అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా కేటాయింపులు చేశారు. మైనింగ్ శాఖలో అనేక అక్రమాలు అవినీతి కార్యక్రమాలు జరిగాయి. దానివల్ల జగన్ లబ్ధి పొందాడు. జగన్ కోసమే శ్రీలక్ష్మి అనేక అక్రమాలకి పాల్పడ్డారు అనేటువంటి ఆరోపణలు ఆమె మీద వచ్చాయి. గాడి జనార్దన్ రెడ్డి కేసుల్లో, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో ఆమె నిందితురాలుగా ఉన్నారు. 2011లో ఆమె అరెస్ట్ అయ్యి 1 సంవత్సరం పాటు చంచల్గూడ జైల్లో గడిపారు. 5 సంవత్సరాల పాటు ఆమె సస్పెన్షన్ గురయ్యారు. 5 సంవత్సరాల తర్వాత క్యాట్ ఆదేశాల మేరకు ఆమె సస్పెన్షన్ ఎత్తేశారు. ఆమె సస్పెన్షన్ ఎత్తేసిన తర్వాత అప్పటికే రాష్ట్ర విభజన జరిగిపోయింది. తెలంగాణ క్యాడర్లో ఉన్నారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయాన్ని నడిపి కేసీఆర్తో మాట్లాడి ఆమెను తెలంగాణ నుంచి రిలీవ్ చేపించుకొని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చుకున్నారు. ఆల్రెడీ జీవితంలో ఒక మచ్చ ఉన్న తర్వాత కూడా మళ్ళీ ఆమె మీద అవినీతి మరకలు పడ్డాయి. జాగ్రత్త పడాలిగా. మళ్ళీ అవినీతి మరకలు పడ్డాయి ఆమె మీద. జగన్మోహన్ రెడ్డి హయాంలో మున్సిపల్ కమిషనర్గా ఆమె బాధ్యతలు చేపట్టినప్పుడు టీడీఆర్స్ బాండ్స్ కొమ్ముకోవడం జరిగింది. ఇది ఒక పెద్ద మరక ఆమె మీద. మళ్ళా ఈ ఆరోపణ కూటమి నాయకులు చేసేదో వేరే వాళ్ళు చేసేదో కాదు. చివరి భూమన కరుణాకర్ రెడ్డి వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆయన చేశారు శ్రీలక్ష్మి మీద పేరు చెప్పకుండా అనేక ఆరోపణలు. అంటే చివరికి వైసీపీ నాయకుడు కూడా శ్రీలక్ష్మి మీద ఆరోపణ చేశాడు అంటే ఆమె అవినీతి ఏ స్థాయిలో ఉంది అనేది మనకు అర్థం చేసుకోవాలి. అందుకనే కూటమి గవర్నమెంట్ రాగానే ఆమెను పక్కన పెట్టింది. ఆమె కూటమి గవర్నమెంట్ వచ్చిన కొత్తలో చంద్రబాబు నాయుడు గారిని కలవాలని ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ ఇవ్వలే. మంత్రి నారాయణ గారిని కలిసి బొకే ఇద్దామని ట్రై చేస్తే ఆయన బొకే తీసుకోలే. ఆమెకి ఏ పోస్టింగు ఇవ్వకుండా జీఏడీకి అటాచ్ చేసి పెట్టారు. కానీ ఇప్పుడు పోస్టింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు ఇచ్చారు పోస్టింగ్ అంటే ఆమె ఈ నెల 30వ తారీఖున పదవీ విరమణ చేయబోతున్నారు. సో గౌరవప్రదంగా పదవీ విరమణ చేసేటానికి అవకాశం ఇచ్చే విధంగా ఎలాంటి కక్ష సాధింపులకి అవకాశం లేకుండా జీఏడీలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఆమెకు పోస్టింగ్ ఇచ్చారు. కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో జవహర్ రెడ్డికి ఇలాగే ఇచ్చారు. జవహర్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన మీద అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. చాలా కార్యక్రమాలు జవహర్ రెడ్డి ద్వారానే జగన్మోహన్ రెడ్డి గారు నడిపించారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అందుకని అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా జవహర్ రెడ్డిని పక్కన పెట్టారు. ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలే. కానీ ఆయన రిటైర్ అవుతున్నారు అనుకున్నప్పుడు 2 రోజుల ముందు పోస్టింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఈమెకి 5 రోజుల ముందు పోస్టింగ్ ఇచ్చారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మీకు గుర్తుందా, తనకి ఎవరైనా నచ్చలేదు అంటే రిటైర్ అయిపోయే ముందు కూడా పోస్టింగ్ ఇవ్వడానికి నిరాకరించేవాడు. ఏబి వెంకటేశ్వరరావు గారి విషయంలో జరిగింది అదే కదా. జగన్కి చంద్రబాబుకున్న తేడా అదే. ఏబి వెంకటేశ్వరరావు గారు పోస్టింగ్ ఇవ్వకపోతే తన కోర్టుకు పోయి ఆదేశాలు తెచ్చుకొని రిటైర్ అయ్యే రోజు పోస్టింగ్ని పొందారు. అది కూడా కోర్టు ఆదేశాలతో పొందారు. కానీ ఇక్కడ శ్రీలక్ష్మికి కావచ్చు, లేదు జవహర్ రెడ్డి కావచ్చు, ప్రభుత్వమే వాళ్ళకి అవకాశం కల్పించింది. గౌరవప్రదంగా రిటైర్ అయ్యే అవకాశం కల్పించింది. వాళ్ళకి ఆ గౌరవాన్ని కల్పించింది. ఇది జగన్కి చంద్రబాబుకున్న తేడా. బట్ ఒకటి మాత్రం ఇక్కడ నేను చెప్పాలి. శ్రీలక్ష్మి గారి గనక తన కెరియర్లో అవినీతి మరకలు లేకుండా ఉండుంటే, జగన్ ట్రాప్లో పడకుండా గనక ఉండుంటే తనొక రోల్ మోడల్గా ఇవాళ నిలిచేవాళ్ళు. తెలుగు వాళ్ళందరికీ గర్వకారణంగా ఉండేవాళ్ళు. బాగా చదువుకుంది, బాగా రాణించింది, సక్సెస్ని చూసింది. కానీ అవినీతి మరకలతో ఒక ఫెయిల్యూర్ ఐఏఎస్గా మరకలు అంటించుకుంది. చివరికి ప్రభుత్వం దయాదాక్షిణ్యాల మీద గౌరవప్రదమైన రిటైర్మెంట్ పొందే పరిస్థితిలోకి వచ్చింది. ఏమంటారు? కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.